నీకు తెలుసా అసలు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు త్యాగం చేసి మనకు బహుమానం ఇప్పిస్తున్నారు. దేవునికి నిన్న తమ్ముడు చెప్తున్నాడు, ఒక శ్రమ వచ్చిందంట అతనికి. భార్య హాస్పిటల్లో ఉంది, తను బయట ఉన్నాడు. పెద్ద ప్రాణానికి, బిడ్డకి ప్రమాదం, సంథింగ్ ఏదో చెప్పారు, ఇబ్బందికరమైన పరిస్థితి, టెన్షన్. తను కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. అంటే ఏమన్నా తెలుసా, దేవుడు నా యందు కనికరం చూపినట్లు నేను ఎవరికైనా ఉపకారం చేశానా? సమాజంలో వ్యక్తులకి దేవుని మహిమార్థమే మనం చేసిన మంచి ఏదన్నా ఉందా? అదేదన్నా ఉంటే తప్పకుండా దేవుడు నా కృప చూపుతాడు. వైద్యులు చెప్పారు, డేంజర్, తల్లి బిడ్డ కండిషన్ ప్రమాదంగా ఉందని. బయట కూర్చొని హిజ్కియా అన్నట్టు అనుకుంటున్నాడు, నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలియదా అని. నాకు ఆశ్చర్యం వేసి, అబ్బా ఏం ఆలోచించవు తమ్ముడు అనిపించింది. కూర్చొని ఏం ఆలోచించుకుంటాడో తెలుసా? ఏమైద్దో, ఏం జరిగిద్దో, దేవుడా 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 కాపాడు కాదు. సమాజంలోని వ్యక్తులకి, పాడైపోతున్న జీవితాలకి, నశించిపోతున్న ఆత్మలకి నేను చేసిన మేలు ఏదన్నా ఉందా అనేది విశ్లేషించుకుంటా ఉంటే ఏదో కొన్ని గుర్తొచ్చినాయి. నేను చేసిన మేలు సమాజానికి ఏదన్నా ఉంటే నా ప్రభు మహిమార్థమై తప్పకుండా నా దేవుడే సహాయం చేస్తాడు అని అనుకోగానే అంత డేంజర్ కండిషన్లో కూడా కేక వినపడిందన్న నాకు అన్నాడు. ఎక్కడి నుంచి? హాస్పిటల్ థియేటర్లోంచి. ఏంటంటే అయిపోయింది, డేంజర్ కండిషన్ అనుకున్నది ఈజీగా అయిపోయింది, తల్లి బిడ్డ క్షేమం. నా పాయింట్ ఏంటంటే, ఒక శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయటమే కాదు, ప్రభువుకి వేడుకోవటమే కాదు, ఆ ప్రార్థించే వ్యక్తికి హృదయంలో ఒక నిశ్చయిత ఉండాలా. కొంతమందికైనా నా వల్ల ప్రభు మహిమార్థమై మేలు జరిగినప్పుడు, జరిగి ఉంటే తప్పకుండా నా దేవుడు సహాయం చేస్తాడు. అసలు ఈ నిశ్చయిత మనకు రావాలంటే, ఈ భరోసా మనకు రావాలంటే మనం చేసి ఆడవాళ్ళగా, పక్కన వాళ్ళకి ఎవరికన్నా మేలు చేసి ఆడవాళ్ళగా. ఆ ఏడుపు లేకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఈ మాట రాదుగా. ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాలేదా? కాకపోయినా నేను చెప్పను. దేవునికి మహిమ. అంటే హిజ్కియా ఎలాగైతే అనుకున్నాడు, దేవా నాకు ఇప్పుడు శ్రమ వచ్చింది, నువ్వు అయిపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకునే మాట మాట్లాడుతున్నావు, నీ ఎదుట యథార్థంగా సత్యం అనుసరించి ఎట్ట బ్రతికానో నీకు తెలియదయ్యా అన్నాడు. అంతే, నన్ను బతికించు ప్రభా, ఏవో బతికించు ప్రభా అనలా. నేను ఎట్ట నడుచుకున్నాను ఒక్కరు గుర్తు చేసుకో అన్నాడు. బా, నడిమిశాల దాటక ముందే మళ్ళీ దేవుని వాక్ ప్రత్యక్షమైంది యెషయాకి. యెషయా అన్నాడు, చిత్తం ప్రభువా, ఓ రాజైన హిజ్కియా వద్దకు వెళ్ళు, నేను చెప్పానని చెప్పు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకనో 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. ఓ ఇంకో 15 ఏళ్ళు పొడిగించబోమన్నాడు. అక్కడ ఏం ఆధారం చేశాడు? దేవా నేను ఎట్లున్నానయ్యా, కొంతమంది కన్నా నా వల్ల మేలు జరిగితే నువ్వే దయ చూపుతావు, అది భరోసా. అలాగని ఆ మాట అనుకుని వదిలేమని కాదు, ప్రార్థన చేయి, కానీ హృదయంలో ఒక నిశ్చయత. కొన్ని జీవితాలకైనా వెలుగు చూపించగలిగాను. శ్రమలో నిశ్చయితే కాదు, ఊపిరిపోయేనాడు కూడా నిశ్చయిత ఉండాలి. మరణ పడకలో ఉన్నా కూడా ఒక హ్యాపీనెస్ కొన్ని జీవితాలకు వెలిగించడానికి నా దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను పుట్టి భూమి మీద ఇంతకాలం బ్రతికిన బ్రతుక్కి అర్థం లేకుండా లేదు, వ్యర్థం కాలేదు. కొన్ని జీవితాలు వెలిగించడానికి నా ప్రభు నన్ను వాడుకున్నాడు. ఆహా, నా జన్మ సార్థకమాయే, ఇప్పుడు నేను సంతోషంగా నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను అనే నిశ్చయిత మనకు ఉండాలి. ఎప్పటికైనా రోజు రాక తప్పదుగా, తప్పదుగా. ఆ దినాన ఇలాంటి నిశ్చయితతో వెళ్ళాలి.
వెళ్ళాలంటే ముందు చేసి ఆడవాలి. ఏం చేసి ఆడవాలి? ఎంతో కొంత దేవుని సువార్త చేసి లైన్లో ఉండాలి. అసలు దాన్ని పట్టించుకోరు, అసలు దాని గురించి ఆలోచించరు, అది ఎంత తీవ్రమైన విషయమో పరిగణలో తీసుకోరు. చాలామంది క్రైస్తవులు ఇలాగా ఈ బాధ్యతను గుర్తుపట్టని కారణం చేతనే అన్ని జనులు ఇంకా లక్షలాది మంది నశించిపోతానే ఉన్నారు. అందుకని మీ అందరికీ జస్ట్ కనువిప్పు కోసం ఈ అంశాన్ని మీకు అందించా. మొదటి సంగతి, దేవునికి మహిమ. ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇంత మ్యాటర్ మొత్తంలో? దీపాన్ని కొంచాల కింద ఏం చేయాలి మరి? వెలుగు ప్రసరించాలి. మరి ఎంతమంది ప్రసరించాలనుకుంటున్నారు? ఇక నిజంగా నువ్వు వెలిగింపబడితే, నీకే కొంచెం అడ్డు లేకపోతే, నువ్వు ఎక్కడ ఉన్నా నీ వెలుగు అనేక ప్రాంతాలకు ప్రసరిస్తూ ఉంటుంది. ఎక్కడన్నాడు? ఇంటి వారికి వెలిగించుటకు దీపస్తంభం మీద అన్నాడు. మనం వెలిగించాల్సిన ఇళ్ళు 3 ఉన్నాయి. మనం వెలిగించాల్సిన ఇళ్ళు మనకు వేరుగా 3 ఉన్నాయి. మనకు సంబంధించింది ఒకటి ఉంది, మొత్తం 4 ఇళ్ళు. ఆ ఇళ్లలో మొట్టమొదటిది మనమే. దేవుని వెలుగు పొందుకున్న మనం మన సర్వ శరీరాన్ని సాధకం చేసుకోవటానికి దేవుని వెలుగు మన ప్రతి అవయవానికి ప్రసరింపజేయాలి. దేవుని వెలుగు ఒకప్పుడు మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించారు. ఇక నుంచి నీతి కలుగుటకు నీతి సాధనాలుగా అప్పచెప్పండి అన్నాడు మీ అవయవాలని. స్తోత్రం. నీ నాలుక, నీ కళ్ళు, నీ చెవులు, నీ చేతలు, నీ నడతలు ఒకప్పుడు దుర్నీతి సాధనాలుగా వాడబడ్డాయి. ఇప్పుడు నీతి సాధనాలుగా వాడబడాలంటే నీలోనికి ప్రవేశించిన వెలుగు నీ ప్రతి అవయవానికి ఆపాదించబడాలి, ప్రసరించాలి. దేవునికి స్తోత్రం. ఒకటి. రెండవది, ఇంటి వారికి నీ వెలుగు ప్రసరించాలన్నాడు. అక్కడ ఉంది, ఇంటి వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. ఫస్ట్ వెలిగించబడవలసింది నువ్వు, తర్వాత నీ ఇల్లు. ఇంట గెలిచి, పెద్ద చెప్పాలా, ఇంట గెలిచి, అది ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిళ్ళ మోత కాదు. బయట నీ బతుకు ఎవడికి తెలుసు, అందరూ భజనే చేస్తారు. అసలు ఇప్పుడు నా సంగతి చెప్తున్నాను. షాలేం రాజు అన్న ఎంత మంచోడో. అమ్మో, యేసు ప్రభునే చూశాను, శాలేమన్ననే చూశాను. మా ఇంట్లో వాళ్ళు అనగలరా మాట? నా భార్య అనాలి, ఏమండి ఆ ప్రభువుని నేను చూడలేదు కానీ మీలో ఆ ప్రభువుని చూస్తున్నానండి. ఒకవేళ మీరు ఎవరన్నా వచ్చి మా ఆవిడ దగ్గర అసలు నిజంగా యేసయ్యని చూడలేదు కానమ్మా, అయ్యగారులో నిజంగా యేసయ్యని చూస్తున్నామమ్మా, ప్రభువేనమ్మా అంటే ఆమె ఏమనుకుంటుంది? ఒకవేళ నా చేత హింస పొందింది అయితే, నీకట్ట కనపడ్డా? ఒక్క 4 నెలలు మా ఇంట్లో ఉండమ్మా, 4 నెలలు మా ఇంట్లో ఉన్నాక అప్పుడన్నమ్మా ఈ మాటని మనసులో అనుకొని, అంతేలేమ్మా ప్రార్థన చేస్తా. ఆ హింసకుడితో పిచ్చిదానా నేను వచ్చా యేసు పోలికలోకి, వాడు కాదు, వాడి టార్చర్కి నాలో వచ్చిందమ్మా యేసు పోలిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ గెలుపు, ఎక్కడ సాక్ష్యం? ఇంట బయట యేసునాథునికే కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక
ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని. ఇంట బయట యేసునాథునకే ఇంట బయట యేసునాథునకే కంటి పాపనై వెలిగిపోవాలని. కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. దేవునికి మహిమ. ఒరే పరకాశ్ తమ్ముడు, ఈ సౌండ్ లేపవేంద్రా నువ్వు. కొంచెం రారా, ఇటు రారా, కొంచెం ఈ మోనిటర్లు సౌండ్ లేవురా. నా గొంతు కొంచెం నాకు వినపడేటట్టు చేయరా పరకాశ్ తమ్ముడా. దా దేవునికి స్తోత్రం. వాడు మావాడులేండి. మీరు నాకెళ్ళి చూడండి, వాడిని మీకు తర్వాత చూపిస్తే కావాలంటే. ఎక్కడొచ్చాగాం? ఏమో ఇంట వెలుగు ఎక్కడ ప్రసరించాలి? ఫస్ట్ ఎక్కడ? సాక్ష్యం ఎక్కడ? తర్వాత ఎక్కడ? బయట గొప్పగా చెప్పుకుని ఇంట్లో తేడా ఉండకూడదు. నీ కన్న పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. మా అమ్మ యేసుప్రభుని నమ్ముకుందంటే నమ్ముకుంది కాదు. మా అమ్మ ఓర్పు, మా అమ్మ ప్రేమ, మా అమ్మ నీతి, మా అమ్మ సహనం, మా అమ్మ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న మాకు తక్కువేనేమో అనిపిస్తుంది. అంత ఉత్తమరాలు మా అమ్మ. మా అమ్మ చాలా చేసింది నా కోసం, మా కోసం. భక్తిని నేర్పింది, మాదిరి చూపించింది, ఓర్పు సహనాలు నేర్పింది. మా నాన్న దుర్మార్గుడైనా మా అమ్మ సహించింది. యేసు ప్రభు పడ్డ బాధలు ఏం మేము కళ్ళారా చూడలేదు, కానీ ఆయన నమ్ముకున్న నా తల్లి మాత్రం పడ్డ బాధలన్నీ నేను చూశాను అని నీ పిల్లలు చెప్పగలగాల. నీ ఓర్పును గురించి, నీ ప్రేమను గురించి, దయాగుణాన్ని గురించి, క్షమాగుణాన్ని గురించి, మంచితనాన్ని గురించి, నీ ఓర్పు సహనాలను గురించి, నీ సత్క్రియలను గురించి నీ కన్న బిడ్డలు సాక్ష్యం ఇవ్వాల. తల్లిని గురించైనా తండ్రిని గురించైనా. మా నాన్న ఓర్పుమంతుడు, మా నాన్న సాత్వికుడు, మా నాన్న సాధు గుణశాలి. ప్రభువుని గురించి చదివాను, విన్నాను, కానీ ఆ ప్రభు యొక్క లక్షణాలు మా నాన్నలో చూశాను అనాలి. అలాంటి పరిమళం వెదజల్లేటువంటి సాక్ష్యం ఇంట మనకుండాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నాడు. స్త్రీకైనా పురుషునికైనా నేను ఒక మాట చెప్తున్నాను. కొంతమంది యేసయ్య పోలిక రావాలని ఆశపడతారు, ఎదురు చూస్తారు. యేసయ్య కొలతలు రావాలి, యేసయ్య పోలిక రావాలని ఎదురు చూస్తారు. యేసయ్య నేను నీ పోలికగా మారాలి, నీ కొలతల్లోకి రావాలి, నీలాగా ప్రేమించాలి ప్రభువా అంటే యేసయ్య ప్రేమించాడు. నేను చెప్పనా? యేసయ్య ఎవరిని ప్రేమించాడు? మంచోళ్ళని కాదు, పూర్తిగా చెడిపోయిన వాళ్ళని ప్రేమించాడు. యేసయ్యలాగానే ఉండాలి, యేసయ్యలాగానే ఉండాలి అంటావు. నీకు రివర్స్ అయిన వాడిని ఏం భయంకరంగా ద్వేషిస్తావు. ఎట్లొచ్చింది యేసయ్య పోలిక, యేసయ్య కొలత? అసలు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి. మనలో ఒక్కడన్నా మంచోడు ఉన్నాడా? ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అసలు నా యందు ఏ దోషము లేదు అని చెప్పగలిగిన వారు ఒక్కరున్నారా? ఒక్కరు లేరు. అందరము పాపులమే. ఎంత పాపులం అంటే ఎవరికి వాళ్ళకి అసహ్యం, మన మీద మనకే.
అంత అయితే అయితే అంత పాపులమైన చచ్చిపోయేంత ప్రేమించాడండి మనల్ని, అంత క్షమించి అంత ప్రేమించాడు ఇంత దుర్మార్గుల్ని. మరి యేసు పోలికంటే మరి మనం ఎంత క్షమించాలి, ఎంత ప్రేమించాలి? ప్రభువా నన్ను నీ పోలికగా మార్చవా అని ప్రార్థన చేస్తాను. మరి నా పోలిక నీకు రావాలంటే నా ఓర్పు, సహనాలు, ప్రేమ, త్యాగం, క్షమాగుణం నీకు రావాలమ్మా. అవన్నీ రావాలంటే నీకు రివర్స్ గియర్లు వేసే వాళ్ళు కూడా ఉండాలి. అట్లొద్దు ప్రభు, అట్లొద్దు ప్రభు అంటే మరి నా క్వాలిటీస్ నీలో వ్యక్తం కావాలంటే రావాల్సిందే. నీ ఇంటి వారు నీకు తిరుగుబాటుదారులు కావచ్చు, నీ సమాజం నీకు అట్లా రివర్స్ అవచ్చు, నీ సంఘం నీకు అట్లా రివర్స్ కావచ్చు, నీ ఇరుగు పొరుగులు నీకు అట్లా వ్యతిరేకులు కావచ్చు. యేసు ప్రేమ, యేసు సహనం, యేసు క్షమ, యేసు దయ, యేసు మమత, యేసు తగ్గింపు, ఇవన్నీ నీలో వ్యక్తపరచబడాలంటే, యేసు ఓర్పు, ఇవన్నీ నీలో వ్యక్తపరచబడాలంటే అవి వ్యక్తపరచబడినట్లు నీకు వ్యతిరేకమైన వ్యక్తులు నిలవాలి. అవి ఎదురొచ్చినప్పుడే నీలో యేసు పోలికల యొక్క వ్యక్తత అనేది వెల్లడవుతుంది. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? చాలాసార్లు మీరు వినే ఉంటారు దైవజనులు చెప్పగా, ఒక సేవకుడి దగ్గరికి విశ్వాసి వెళ్ళి, అయ్యా నాకు ఓర్పు ఎక్కువ కావాలని ప్రార్థన చేయండి అంటే అతను నెత్తి మీద అయ్యగారు చేయబెట్టి, ప్రభు ఇతనికి శ్రమలు వచ్చేటట్టు చేయవా అన్నాడట. అయ్యగారు ఏంది మీరు ప్రార్థన చేసింది? నేను ఓర్పు కోసం అడిగాను అయ్యగారు, శ్రమలు రావాలని చేస్తారేంటి? శ్రమలు వస్తేనే కదయ్యా ఓర్పు వెల్లడయ్యేది. చెప్పండి. ఇప్పుడు ఏ ఇబ్బంది నిన్నంటూ ద్వేషించేవాడు ఒకడు లేకపోతే మరి ఇక నువ్వు క్షమించే అవకాశం ఎక్కడ ఏడిసిద్ది నీకు? చెప్పు నాకు. నిన్నంటూ ఏడిపించేవాళ్ళు ఒకళ్ళు లేకపోతే సహించుట అనేది ఎక్కడొచ్చింది నీకు? చెప్పు నాకు. నీకంటూ నలువైపుల నుంచి టార్చర్ అనేది లేకపోతే ఓర్పు అనేది ఎట్లాగొచ్చింది నీకు? ఎట్లా వ్యక్తం అవుతుంది నీకు? కొద్దిగా ఆలోచించు లాజికల్గా. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేశా? ఇక్కడ కూటాలు పెడతా ప్రార్థన చేశాను. నేనేమని ప్రార్థన చేశా? ప్రభా కూటాల దగ్గరికి బస్సులు రావాలి ప్రభా అని. మరి చిలకలూరుపేట లోకల్ బస్సులు ఎట్ట పెడతారా? సరే నీకు బస్సులు రావడమేగా కావాలని 8 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ రప్పించాడు బస్సులు. నేను ప్రార్థన చేశాను మరి భారంగా, ఏసునామంలో గద్దించి బస్సులు రావాలి ప్రభు, బస్సు పెట్టాలి ఏసునామంలో. ఏదో అదో పిచ్చి కోరిక. ప్రజలు అలాగ రావాలి అని. ఓకే, నా కోరిక తీర్చడానికి ఏం చేయాల్సి వచ్చింది? ఊళ్ళో ఉన్నోడిని అట్లాగే చెప్పండి, ఒకసారి ఆలోచించి చెప్పండి. యేసయ్య ప్రేమ నీలో వ్యక్తపరచబడాలంటే, యేసయ్య ప్రేమ అందరిలాంటి ప్రేమ, అగాపే, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, అనర్హుల మీద చూపిన ప్రేమ, అపాత్రుల మీద, అయోగ్యుల మీద, అపవిత్రుల మీద సైతం చూపిన ప్రేమ అది. ఆ ప్రేమ నీలో వెల్లడి కావాలంటే నీకు అట్లాంటి వ్యక్తులు ఎదురవ్వాలిగా నీ జీవితంలో. అయ్యేం వద్దా, ఇవన్నీ నీలో రావాలా? ఎట్లా సాధ్యం అసలు అది? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, విడబోకుమా విశ్వాసం.
విశ్వాసం నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీళ్ళు కలకాలముండదు కలతే చెందకు నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీళ్ళు కలకాలముండదు కలతే చెందకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు తెలుసా అసలు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు త్యాగం చేసి మనకు బహుమానం ఇప్పిస్తున్నారు. దేవుని